ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో మరోసారి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీస్కు ఆమె వెళ్లనున్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడనున్నారు. ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిల్లైతో కలిసి కవితను విచారించే అవకాశాలున్నాయి. లిక్కర్ కేసులో ఈ నెల 11న కవితను దాదాపు 8 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. అప్పుడే 16న మరోసారి హాజరు కావాలని ఆమెకు సమన్లు జారీ చేశారు. మరోవైపు పిల్లై కస్టడీ గడువు ఇవాల్టితో ముగుస్తుంది. మధ్యాహ్నం తర్వాత ఆయన్ను రౌస్ అవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టులో హాజరుపరచనున్నారు. కవిత విచారణ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సత్యవతి రాథోడ్, సవితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ ఢిల్లీలోని సీఎం ఇంటికి చేరుకున్నారు. అటు పార్లమెంటు సమావేశాలతో బీఆర్ఎస్ ఎంపీలంతా ఢిల్లీలోనే ఉన్నారు. మరోవైపు కవిత ఈడీ విచారణపై లీగల్ టీంతో మంత్రుల మంతనాలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా మద్దతుగానే వచ్చినాం, బరాబర్ మద్దతుగానే ఉంటాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బిడ్డ, తెలంగాణ గురించి తెగించి కొట్టిన బిడ్డ. దేశంలో ఎవరు లేరు, దేశంలో అందరు సచ్చీలు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ, తర్వాత విజయ్ మాల్యా, బ్యాంకులు కొట్టిన అందరు సచ్చీలు. బీజేపీ నాయకులు అందరూ చాలా బుద్ధిమంతులు. మిగతా వాళ్ళందరూ నన్ను ఇట్లా ఎవరో మాట్లాడకుండా ప్రశ్నించే గొంతును మోయడం ఇదంతా చూద్దాం. వాళ్ళ అధికారం ఉంది, వాళ్ళు చేస్తారు కదా. ఇక్కడ ఆధారాలు వాళ్ళ ఇష్టం ఆధారాలు ఉంటుంటే తీసేస్తారు. చూసాం కదా, ఇప్పుడు చాలా చూసాం కదా. సుజనా చౌదరి గారిని, సీఎం రమేష్ ను అరెస్ట్ చేసినట్టే చేసి క్లోజ్ చేసాం. వాళ్ళకి సరెండర్ అయితే క్లోజ్ చేస్తాం. ఈ రోజు ఇప్పుడే స్టార్ట్ అయింది. 16 తారీఖు పొద్దున్నే ఏమైంది అని చెప్తే ఎవరం ఏం చెప్పలేం కాబట్టి ఇంకో గంట సేపు ఆగండి. గంట సేపు అయినాక వాట్ ఎల్స్ విల్ హ్యాపెన్. ఇవాళ నేను ఏమంటున్నానండి, ఇప్పుడే తెల్లారింది. ఇప్పుడు మనం పిలిచిన వాళ్ళు 11 o'clock ఇల్లు రాని వచ్చాక మాట్లాడదాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో మరోసారి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీస్కు ఆమె వెళ్లనున్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడనున్నారు. ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిల్లైతో కలిసి కవితను విచారించే అవకాశాలున్నాయి. లిక్కర్ కేసులో ఈ నెల 11న కవితను దాదాపు 8 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. అప్పుడే 16న మరోసారి హాజరు కావాలని ఆమెకు సమన్లు జారీ చేశారు. మరోవైపు పిల్లై కస్టడీ గడువు ఇవాల్టితో ముగుస్తుంది. మధ్యాహ్నం తర్వాత ఆయన్ను రౌస్ అవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టులో హాజరుపరచనున్నారు. కవిత విచారణ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సత్యవతి రాథోడ్, సవితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ ఢిల్లీలోని సీఎం ఇంటికి చేరుకున్నారు. అటు పార్లమెంటు సమావేశాలతో బీఆర్ఎస్ ఎంపీలంతా ఢిల్లీలోనే ఉన్నారు. మరోవైపు కవిత ఈడీ విచారణపై లీగల్ టీంతో మంత్రులు మంతనాలు కొనసాగుతున్నాయి. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం సంపద్ అడిగి తెలుసుకుందాం. సంపద్, ఈడీ విచారణకు రెండోసారి హాజరవుతోంది ఎమ్మెల్సీ కవిత. ఎన్ని గంటలకు ఈడీ విచారణకు హాజరవుతోంది? అక్కడ సీఎం ఇంటి ముందు కానీ పరిసర ప్రాంతాల్లో భద్రత ఎట్లా ఉంది? సేపట్లో కవిత మీడియాతో మాట్లాడినారు. ఈడీ ఆఫీస్కు వెళ్లే ముందు ఆమె చూడొచ్చు. మనం మొత్తం మీడియా మాట్లాడడానికి ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి కవిత ఎపిసోడ్ ని అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ మీడియా, అట్లాగే రీజనల్ మీడియా, లోకల్ గా ఉన్నటువంటి తెలంగాణ నుంచి కావచ్చు, అట్లాగే నేషనల్ మీడియా చాలా వచ్చింది. ఒకసారి బాలు ఇటు చూపెట్టు, ఒకసారి కెమెరా చూ. సో చాలా మీడియా ప్రతినిధులు వచ్చారు. దాదాపు ఇక్కడ కవిత ప్రస్తుతం ఉన్నటువంటి కేసీఆర్ నివాసం దగ్గర, అట్లాగే దీంతో పాటుగా అక్కడ ఈడీ ఆఫీస్ దగ్గర దాదాపు 40 నుంచి 50 కెమెరాలను ఎంగేజ్ చేశారు. 100 మంది రిపోర్టర్లు, జర్నలిస్టులు ఈ ఎపిసోడ్ను కవర్ చేయడానికి ఆసక్తి ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో పాటుగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, అట్లాగే పోలీస్ ఫోర్స్ డిప్లాయ్ చేశారు. మనం చూడొచ్చు, మొత్తం రౌండప్ లో పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఈ బ్యారికేడ్ లైనప్ దాటి కానీ అట్లాగే మీడియా వాళ్ళు లోపల రావడానికి వీల్లేదు. దాంతో పాటుగా బ్యారికేడ్ లోపల నుంచి లీడర్లు బయటికి రావడానికి వీలైనటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. అట్లాగే 144 సెక్షన్ ను ఈసారి మొన్న కొంత గందరగోళం జరిగింది. వెహికల్స్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అట్లాగే కవిత వెళ్ళే టైంలో మిగతా వెహికల్స్ ను కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి అందరినీ ఆపడం కోసం ముందుగానే 144 సెక్షన్ ని అమల్లో తీసుకొచ్చారు. ప్రొటెస్టులు కానీ నిరసనలు కానీ చేయడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరికొద్ది సేపట్లో కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ కవిత విచారణకు వెళ్లే ముందు ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. దాంతో పాటుగా ఆమె ఈసారి విచారణకు వెళ్లే ముందే ఒక పిటిషన్
దాఖలు చేసింది. ఆ పిటిషన్ లో స్పష్టమైనటువంటి విషయం ఏంటంటే ఆమె విచారణ పైన స్టే ఇవ్వాలని కోరింది. కానీ స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇక దీంతో పాటుగా ఈసారి విచారణలో మొత్తం క్యుములేటివ్ గా ఈసారి మనీష్ సిసోడియా, అరుణ్ రామచంద్ర పిల్లై, ఆయనతో పాటుగా మిగతా సంబంధించినటువంటి బుచ్చిబాబు, ఆడిటర్ బుచ్చిబాబు ఇప్పటికే కస్టడీలో ఉన్నారు. వాళ్ళందరినీ కలిపి విచారిస్తారని చెప్పారు. మొన్నటిదాకా ఆమె మొబైల్ సంబంధించిన ప్రస్తావన పైన కూడా స్పందించలేదు. కానీ నిన్న పిటిషన్లో పెట్టిన దాంట్లో ఆమె పర్సనల్ మొబైల్ని కూడా అక్కడికి విచారణకు వెళ్ళిన తర్వాత పోలీసులు తీసుకొని సీజ్ చేశారనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రీ ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ఎంక్వైరీలో భాగంగా బహుశా ఆమె మొబైల్ తీసుకొని ఉంటారు. ఆమె ఎవరితో ఫోన్లు మాట్లాడుతోంది, ఇప్పుడు ఫోన్లు మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరు, మెసేజ్లకు సంబంధించిన డేటా, వాట్సాప్ సంబంధించిన డేటా, కాల్ సంబంధించిన డేటాను ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కలెక్ట్ చేసి ఉంటారు. ఎంత ప్రొటెక్టివ్గా, ఎంత ప్రికాషన్గా కవిత వ్యవహరిస్తున్న ఆమె పిటిషన్లు జారీ వేయడం కావచ్చు, అట్లాగే ముందస్తుగా ఈ ఉన్నటువంటి లీగల్ టీమ్ ఎక్స్పర్ట్స్ తోటి డిస్కస్ చేసిన తర్వాత ఆమెకు ఉన్నటువంటి ఏవైతే వెసులుబాట్లు ఉన్నాయో ఒక మహిళగా, ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఇంట్లోనే విచారించాలి, వీడియో కాన్ఫరెన్స్ విచారించాలి, అట్లాంటి అప్పీల్ చేసింది. అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి లేఖలు రాసింది. దాంతోపాటుగా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసింది. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దీనికి సిద్ధంగా లేరు. దాంతోపాటుగా కోర్టుల్లో కూడా విచారణలో ముందస్తుగా పిటిషన్ను విచారించలేదు. ఎందుకంటే కేసు కీలక దశకు చేరుకుంది. ఇది ప్రైమరీ స్టేజ్లో మనకున్న అనుభవాన్ని కానీ అట్లే గతంలో ఉన్నటువంటి అధికారులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఒకటి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈడీ సంబంధించిన గతంలో ఉన్నటువంటి అధికారులు ఏవైనా పిటిషన్స్ ముందుగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణకు పిలిచినప్పుడు ప్రైమరీ దశలో మాత్రమే పిటిషన్లను అలౌ చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 80% దర్యాప్తు పూర్తయింది. ఒకటి లిక్కర్ సిండికేట్ స్కామ్లో దీంట్లో ఉన్నటువంటి స్కామ్లో ఇప్పటికే మాజీ ఉప ముఖ్యమంత్రి, ఢిల్లీకి సంబంధించిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన అరెస్ట్ అయ్యారు. దాంతోపాటుగా ఈ లిక్కర్ సిండికేట్ సంబంధించినటువంటి ఈ వయలేషన్స్ ఏదైతే ఉందో అక్కడ పాలసీ మేకింగ్లో 2021-22 వయలేషన్ జరిగినట్టుగా సిబిఐ నిర్ధారించింది. ఈడీకి కూడా ఈ విషయాన్ని ట్రాన్స్ఫర్ చేసింది. దాంతోపాటుగా హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్లో మీటింగ్ జరిగి అక్కడి నుంచి ఈ మొత్తం స్కాము జరగక ముందే, ఈ లిక్కర్ సిండికేట్ స్కీమ్ సంబంధించిన వ్యవహారం తెరపైకి రాకముందే ముందస్తు ఒప్పందంలో భాగంగా జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో అది అమిత్ అరోరా, దినేష్ అరోరా, అట్లాగే విజయ్ నాయర్లు ఆప్ ప్రతినిధులుగా, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధులుగా ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చారో ఆ రోజునే 33 కోట్ల రూపాయలు హవాలా రూపంలో బదిలీ అయ్యాయి అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్ధారించింది. ఆ విషయాన్ని ఛార్జ్షీట్లలో పేర్కొంది. నెంబర్ 1. నెంబర్ 2, క్రైమ్ జరిగినట్టుగా ఏదైతే ఈ లిక్కర్ సిండికేట్లో భాగంగా L1 లైసెన్స్ల కోసం ఎవరెవరైతే అప్లై చేశారో అప్లై చేసినటువంటి ఆ డాక్యుమెంట్స్ని మొత్తం కూడా రికవరీ చేసింది. లిక్కర్ పాలసీ సంబంధించిన దాంట్లో 4,500 నుంచి 5,000 కోట్ల రూపాయల సేల్స్ ఏదైతే ఉందో సేల్కి సంబంధించినటువంటి మొత్తం సిండికేట్ను దాంట్లో 65% వరకు సౌత్ లాబీకి సమకూర్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. దానికి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. క్విడ్ ప్రో కింద ఈ లిక్కర్ సిండికేట్ ఇచ్చినందుకు గాను ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బులను ముట్టజెప్పడం కోసం ముడుపులు బ్యాక్ డ్రాప్లో ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నట్టుగా వాళ్ళంతా కూడా స్పష్టం చేశారు. దాంట్లో భాగంగానే 100 కోట్ల రూపాయలు చేతులు మారాయని, ఆ డబ్బుల్ని ఎలక్షన్స్లో ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి పంజాబ్, గోవా ఎలక్షన్స్ కోసం డబ్బు తరలించారనేది ప్రధాన ఆరోపణ మొదటి నుంచి. దీనిపైన కన్ఫెస్ అయ్యారు ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిల్లై కావచ్చు, అట్లాగే విజయ్ నాయర్, ఆయనతో పాటుగా అరుణ్ రామచంద్ర పిల్లై, బుచ్చిబాబు ఆడిటర్లు. దీనికి సంబంధించిన అకౌంట్స్ సంబంధించిన డీటెయిల్స్ కలెక్ట్ చేశారు. దాంతోపాటుగా హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా వాళ్ళు రైడ్స్ నిర్వహించినప్పుడు ఆ రైడ్స్ నిర్వహించిందే బుచ్చిబాబు ఇంట్లో. బుచ్చిబాబు దగ్గర నుంచి అకౌంట్స్ ట్రాన్సాక్షన్ అయింది కాబట్టి ఈ కేసులో మొట్టమొదటి అడుగు సిబిఐ వేసింది బుచ్చిబాబు ఇంట్లోనే. బుచ్చిబాబు ఇంటిపైన, బుచ్చిబాబు ఆఫీస్ పైన ఏకకాలంలో రైడ్స్ నిర్వహించిన తర్వాత ఆ డాక్యుమెంట్లను కలెక్ట్ చేసిన తర్వాతనే కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది సిబిఐ. సో సిబిఐలో ఇప్పటికే నేర నిర్ధారణ జరిగినట్టుగా ఎస్టాబ్లిష్ అయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రామచంద్ర పిల్లై సంబంధించిన ఆస్తులను జప్తు చేసింది. కేవలం మిగిలింది కవిత రోల్. కవితకు సంబంధించిన దాంట్లో ఆమె చెప్పినట్టుగా ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్లో పేరు లేదని చెప్తోంది. అట్లాగే విచారణ దశలో కేసు ఉంది కాబట్టి తన రోల్ను నిర్ధారించలేదని చెప్తుంది. కానీ మనం అబ్జర్వ్ చేసే విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్లో పేర్లు లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ బుచ్చిబాబు పేరు ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్లో లేదు కానీ అరెస్ట్ చేశారు.
ఇక రాజకీయ ప్రముఖులు, రాజకీయ సంబంధించిన నేతలు, బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అంతా కూడా ఇక్కడే ఉన్నారు. లాస్ట్ టైం చూసాం మనం 11వ తేదీన, లాస్ట్ టైం 11వ తేదీన విచారణ చేసినప్పుడు కవిత ఉన్నటువంటి నివాస ప్రాంతంలో చాలా మంది మంత్రులు వచ్చారు. 70% కేబినెట్ వరకు, కేబినెట్ మంత్రులు మొత్తం కూడా ఇక్కడ ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటీగా ఇక్కడికి వచ్చి ఆమెకు సానుభూతి అట్లాగే మనోస్థైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా కవిత ఇంట్లో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో మంత్రులు సత్యవతి రాథోడ్, హరీష్ రావు, కేటీఆర్ అట్లాగే శ్రీనివాస్ గౌడ్, మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మొత్తం 5 మంత్రులు ఇక్కడికి వచ్చారు. రాత్రే చాలా మంది నాయకులు, లీడర్లు ఇక్కడికి వచ్చారు. అట్లాగే లీగల్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ టీమును ఈసారి పిలిపించారు. ఒకటి నెంబర్ 1 సౌండ్ అంటే నమ్మకస్తున్నటువంటి లాయల్టీ ఉన్నటువంటి లీగల్ ఒపీనియన్స్ కొంతమంది తీసుకున్నారు. వాళ్ళని తీసుకుంటే అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ సంబంధించి ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి లీగల్ అడ్వకేట్స్ తీసుకొచ్చారు. దాంతో పాటుగా గతంలో పనిచేసినటువంటి అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి కావచ్చు, ఆయనతో పాటుగా ఢిల్లీ బేస్లో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినటువంటి, అట్లాగే ఈడీ కేసుల్లో గతంలో వాదనలు వినిపించిన వాళ్ళు, బెయిల్ పిటిషన్లు వేసిన వాళ్ళు, గతంలో విచారణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ లీగల్ టీంలో భాగంగా వాళ్ళందరినీ పిలిపించారు. చాలా క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు, బీఆర్ఎస్ లీడర్లు, మంత్రులు మొత్తం కూడా ఏకీకృతంగా కవిత కేసును మానిటరింగ్ చేస్తున్నారు. కవిత కేసులో ఏం జరుగుతున్నటువంటి ఉత్కంఠ అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2వ దఫా కవితను అధికారికంగా విచారిస్తోంది. మొట్టమొదటిసారి ఆమె ఇంట్లో విచారించినప్పుడు కేవలం అనుమానితురాలుగా, అట్లాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా మాత్రమే కవితను ఆమె నివాసంలో బంజారాహిల్స్ లో డిసెంబర్ 11న విచారించారు. కానీ ఆ తర్వాత ఇప్పుడు విచారణ ప్రాసెస్ కొంచెం స్పీడప్ అయింది. దాంతోపాటుగా ఆమె ఎస్టాబ్లిష్ అయినట్టుగానే చెప్పాలి. అరుణ్ రామచంద్ర పిల్లై ఎప్పుడైతే నోరు ఉప్పి కేవలం నేను కోఆర్డినేటర్ మాత్రమే, కేవలం నేను ప్రతినిధిని మాత్రమే, అన్నింటికీ నాకు బాస్, అట్లాగే ఆమె కవితనే చెప్పినటువంటి విషయాల ప్రకారంగానే, ఆమె ఇచ్చిన సూచనల ప్రకారంగానే ముందుకు వెళ్ళాలనే విషయం ఎప్పుడైతే అరుణ్ రామచంద్ర పిల్లై చెప్పాడో, అరుణ్ రామచంద్ర పిల్లై చెప్పిన తర్వాత మనీష్ సిసోడియా కూడా దాన్ని ధృవీకరించారు. హైదరాబాద్ కేంద్ర బిందువుగానే లిక్కర్ సిండికేట్ స్కామ్ జరిగింది అనే విషయాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ధృవీకరించారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ కేసులో ఉన్నది ఇద్దరే మెయిన్ కల్ప్రిట్స్గా, మెయిన్ అక్యూజ్డ్గా ఈడీ, సిబిఐ మొదటి నుంచి భావిస్తున్న వ్యక్తులు ఇద్దరే. ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి పవర్ను మిస్యూజ్ చేసి పాలసీ మేకింగ్ని మార్పు చేసి పాలసీని మార్పు చేసి ఆ పాలసీ ద్వారా లబ్ధి పొందడం కోసం చూశారు అనే విషయంలో మనీష్ సిసోడియాను ఫిక్స్ చేశారు. కానీ అరుణ్ రామచంద్ర పిల్లనేమో ఈ స్కామ్లో మొత్తం లిక్కర్ సిండికేట్ సంబంధించినటువంటి ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తిగా, అట్లాగే ఆయన ఈ స్కామ్లో ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. సో వాళ్ళిద్దరు కూడా కవిత పేరును ప్రస్తావించడంతో ఈ కేసు కొంచెం హీటెక్కిందని చెప్పాలి. సో రాజకీయంగా ఈ కేసు సంబంధించిన విషయంలో ఏం జరుగుతుందనే విషయం పైన రాష్ట్రంలో అట్లాగే దేశవ్యాప్తంగా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఈడీ కేసులో ఈరోజు దర్యాప్తు స్టార్ట్ కానుంది. సో 11 గంటలకు ఆమె వెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉంది. దానికి ఈడీ కార్యాలయానికి వెళ్ళడానికి ముందు ఒకటి మీటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. లాస్ట్ టైం లాగానే మంత్రులతో, అట్లాగే లీగల్ సంబంధించిన ఎక్స్పర్ట్స్తో, అట్లాగే మళ్ళీ తిరిగి మీడియాతో మాట్లాడి ఇక్కడ నుంచి బయట మీడియా సమావేశం కోసం ఏర్పాట్లు కూడా చేశారు. సో ఆమె ఏం మాట్లాడతారు, ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏందనేది చూడాలి. విచారణకు వెళ్లే ముందు ప్రతిసారి కూడా ఆమె మీడియాతో మాట్లాడడం, లేదంటే ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుంటూ వస్తున్నారు. లాస్ట్ టైం తీసుకుంటే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఒక రోజు ముందు ఆమె దీక్ష చేసింది. నిన్ననేమో ఆమె రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకుంది. దాంతోపాటుగా కౌంటర్గా ఒకవైపు ఈడీ ఎంక్వైరీ నడుస్తుంటే మరోవైపు కౌంటర్గా నేతలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మీడియాతో మాట్లాడాలని బహుశా ఇన్స్ట్రక్షన్స్ ఉండుంటాయి పైనుంచి. సో ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. సో ఈ రోజు ఎన్ని గంటల పాటు విచారిస్తుందో చూడాలి. లాస్ట్ టైం 8:30 గంటల పాటు కవితను విచారించారు. సో మొత్తం ఈవినింగ్ వరకు కూడా అందరూ ఆసక్తిగా చూశారు. నిజంగా కవిత బయటికి వస్తుందా లేదా, ఈడీ ఎంక్వైరీ కొనసాగుతుందా లేదా, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈడీది ఏమైనా ఉందా అని చూశారు. సో ఈసారి కూడా ఏముండబోతోంది, ఎట్లా ఉండబోతుంది అనే అంశంపైనే అందరూ నేతలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు, అట్లాగే మీడియా, బయట ఉన్నటువంటి తెలంగాణ సంబంధించినటువంటి జనాలు కూడా అందరూ ఆసక్తిగా ఈ ఎపిసోడ్ని చూస్తున్నారు. ఎందుకంటే ఇది హై ప్రొఫైల్ కేసు కావడం ఒక విషయం, అట్లాగే తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు హోదాలో, తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు హోదాతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యురాలుగా, గతంలో ఎంపీగా చేసినటువంటి వ్యక్తిగా ఆమె కవితకు సంబంధించిన ఎపిసోడ్లు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మొదటి నుంచి లిక్కర్ సిండికేట్లో ఎప్పుడైతే ఆమె పేరు వచ్చిందో అప్పటి నుంచి కూడా అందరూ చూస్తున్నారు.
సో ఇది మొత్తానికి ఢిల్లీ నివాసం దగ్గర, ఢిల్లీలో ఉన్నటువంటి కేసీఆర్ నివాసం దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. సో కవిత వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడితే మనకు మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. సో కవిత మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లే అవకాశం ఉందని అయితే మనకు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కవితకు సంబంధించిన మనుషులు చెప్తున్నారు. సో ఆ మీడియాతో మాట్లాడిన తర్వాత మీడియాతో ఏం మాట్లాడుతుంది, ఇక్కడ నుంచి ఈడీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎన్ని గంటల